ఓం శ్రీ గురుభ్యో నమః. మరి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి యొక్క కన్ను కూడా ఇంద్రకీలాద్రి విజయవాడ పైననే ఉంది. ఎందుకంటే మనకు మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారంగా ఆ యొక్క కృష్ణా నది అనేది మరి దుర్గమ్మ యొక్క ముక్కు పుడక తాకుతుంది. అది తాకినప్పుడే మనకు ప్రళయం వచ్చి ఈ యొక్క ప్రపంచం అనేది కూడా కొద్దిపాటిగా అంతమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. దానికి ఆధారంగా కూడా చాలా కథనాలు వెలుగులో ఉన్నాయి. కానీ అది ఇప్పుడు జరుగుతుందా? ఇంత ప్రళయం వస్తున్నది కదా, అందరూ కూడా విజయవాడలోని ప్రతి ఒక్క జనాలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు పువ్వులు అన్నీ కూడా సమర్పించుకుంటున్నారు. అది నిజంగా ఇప్పుడు జరుగుతుందా? దానికి ఇప్పుడు సమయం ఎప్పటిదాకా ఉంది అని చూసుకున్నట్టయితే మనకు నిజానికి దానికి ఉన్న కథనం ఏమిటి, అసలు నిజం ఏమిటి అని అనుకుంటే మనకు కాలజ్ఞానములో చెప్పడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఒకానొక సమయములో ఆ యొక్క కృష్ణమ్మ నది మరి ఉరకలు వేసుకుంటూ దుర్గామాత యొక్క ముక్కు పుడకను తాకుతుంది. అది తాకినప్పుడు మనకు ప్రళయం సంభవిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క సమయానికి అలా తాకడానికి ఇంకా చాలా సమయం ఉంది. మరి అసలు దీని వెనకాల ఉన్న కథ ఏమిటి అని అంటే మనకు చాలా కథనాలు కూడా మనకేంటంటే చాలా కథనాలు కూడా మనకు వాడుకలో ఉన్నాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా అమ్మవారు అక్కడ రావడానికి గల కారణం ఏమిటి అంటే పూర్వము మరి మహిషాసురుడైన రాక్షసుని సంహరించడానికి ఆ యొక్క ఆదిపరాశక్తి మరి అమ్మవారి యొక్క ఆదిపరాశక్తి 18 చేతులతోని అవతరించేసి మరి ఆ యొక్క మహిషాసురుని వధించింది. అందుకే అమ్మవారికి మనకు మహిషాసుర మర్దిని అనే పేరు రావడం జరిగింది. మరి పూర్వము దీని కథనం తీసుకున్నట్టయితే కృష్ణమ్మకి మరి పూర్వమే ఆ యొక్క ఆదిపరాశక్తి ఒక మాట ఇచ్చినదంట. ఏమిటంటే పూర్వకాలం లోపట నీ నది ఒడ్డున నేను వెలుస్తాను అని చెప్పేసి అమ్మవారు కృష్ణాదేవికి కృష్ణమ్మకి మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క కీలాద్రి కూడా ఎలా ఉందంటే పూర్వకాలంలో కీలుడు అనే ఒక రాక్షసుడు అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత మరి అమ్మవారు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అంటే ఆ యొక్క కీలుడు ఏమంటాడంటే నీవు నా యొక్క హృదయం లోపట నివసించాలి తల్లి అని చెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే తప్పకుండా అలాగే జరుగుతుంది, కానీ నీవు కృష్ణానది ఒడ్డున పర్వతమై చెప్పేసి అక్కడ నీవు నివసించు, సమయం వచ్చినప్పుడు నేనే అక్కడ వచ్చి వెలుస్తానని చెప్తుంది అమ్మవారు. మరి అమ్మవారు ఇచ్చిన వరం కారణంగా ఆ యొక్క కీలుడు ఒక పర్వతంగా ఒక కొండలాగా మారి ఆ యొక్క కృష్ణానది ఒడ్డున వెలువడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క అమ్మవారు మరి మహిషాసురుడైన రాక్షసుని సంహరించేసి మరి ఆ యొక్క కొండపైన వచ్చి సేన తీరుతుంది. అలా సేన తీరినప్పుడు మరి అక్కడ అమ్మవారు ఎంత అంటే చాలా కోపంగా ఉగ్ర రూపంతో అక్కడ అమ్మవారు ఉంటుంది. అక్కడికి ఎవ్వరు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మరి పూజ చేసి నమస్కారం చేసుకునే అంత సాహసం కూడా చేయలేరు. అంత భయంకరంగా అమ్మవారు ఆ యొక్క కీలాద్రి పైన వెలిచి ఉంటుంది ఒక చెట్టు కింద. మరి అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఆదిశంకరాచార్యులు అక్కడికి వెళ్ళి అమ్మవారి యొక్క శక్తిని ఎవరు కూడా తట్టుకోవడం లేదు అని చెప్పేసి ఒక శ్రీచక్రాన్ని స్థాపించి అమ్మవారి యొక్క శక్తిని మొత్తం కూడా ఆ శ్రీచక్రంలో బంధించేసి మరి అక్కడ అమ్మవారిని శాంతి స్వరూపంగా అక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అప్పటి నుండి అందరం కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడము, అమ్మవారికి నిత్య పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ అమ్మవారు కోపంగా ఉండకూడదు అని చెప్పేసి అక్కడ అమ్మవారికి కేవలము మరి లలితా సహస్రనామాల పారాయణం మాత్రమే చేస్తాము, కానీ దుర్గా సహస్రనామ పారాయణం అనేది ఇప్పుడు కూడా అక్కడ మనము చేయడం అనేది ఇప్పటికి కూడా చాలా తక్కువలో జరుగుతూ ఉంది. ఆదిశంకరాచార్యులు చెప్పిన విధంగా అక్కడ లలితాదేవి యొక్క పారాయణం నడుస్తూ ఉంటుంది. మరి అమ్మవారికి ఈ యొక్క కృష్ణమ్మకి దుర్గమ్మ ఒక మాట ఇచ్చిందంట. ఏమిటంటే నాకు నీ యొక్క ముక్కు పుడక కావాలి అని చెప్పేసి కృష్ణమ్మ అడిగినప్పుడు ఏమంటుందంట దుర్గమ్మ, కలియుగాంతము లోపట నీవు వచ్చి నా యొక్క ముక్కు పుడకను తాకుతావు, తీసుకొని వెళ్తావు అని చెప్పేసి ఆ యొక్క దుర్గమ్మ ఈ యొక్క కృష్ణమ్మకు చెప్పడం జరిగింది. కాబట్టి కలియుగాంతానికి ఇంకా చాలా సమయం ఉన్నది. అది ఇప్పుడు జరిగే అవకాశం అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు జరిగే అవకాశం అయితే నాకు తెలిసినంత మట్టుకు నాకున్న జ్ఞానం ప్రకారంగా అయితే ఇప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. దానికి ఇంకా సమయం ఉన్నది. కాబట్టి దీనికోసం అందరూ కూడా ఇప్పటి నుంచే భయపడుతూ ఉండే అవకాశం అయితే లేదు. దానికి ఇంకా చాలా సమయం ఉన్నది. మరి కలిపురుష జననం జరగాలి. కలిపురుష జననం జరిగిన తర్వాతనే అట్టి యొక్క ప్రభావం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క ఈ యొక్క ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క పాపి ప్రతి ఒక్క జీవి కూడా మరి కలిపురుష జననం జరిగిన తర్వాతనే ఈ యొక్క ముక్కు పుడక
ఆ యొక్క కృష్ణమ్మ వడికి చేరుతుంది. అప్పుడే ఆ యొక్క కలిపురుషుడు ఈ యొక్క సంహారం అనేది ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణా నది ఆ యొక్క అమ్మవారి ముక్కు పుడకను తాకుతుందో అప్పుడే ప్రళయం సంభవిస్తుందని మనకు క్లుప్తంగా స్పష్టంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం తెలిపారు. దానికి ఇంకా చాలా సమయం ఉన్నది. కాబట్టి దానికోసం అందరూ కూడా బాధపడుతూ అనవసరంగా టెన్షన్ పడడం కానీ ఇబ్బంది పడడం కానీ చేయకండి. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా తెలియజేసేది ఏమనగా, వినాయక చవితి వినాయకుడి యొక్క పూజలు మనం చేసుకుంటాం. పూజకి మనకు శాస్త్రోక్తంగా చేసుకుంటే సరిపోతుంది. దేవుడి దగ్గర భజనలు చేసుకోవడము, నిమజ్జనం చేసేటప్పుడు కూడా భజనతోనే వెళ్తే సరిపోతుంది. కానీ ఆ డీజే బాక్సులు పెట్టి, ఆ బ్యాండులు పెట్టి, మళ్ళీ ఏంటి మద్యపానము మందులు తాగుకుంటూ ఆ గణపతి దగ్గర చిందులు వేయడం అవన్నీ చేయడం మానేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆంధ్రాలోని ప్రతి ఒక్క బాధితులు కూడా, వరద బాధితులు అందరూ కూడా ఒక్క పూటకు తిండి లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి నిజంగా మీకు భక్తి ఉంటే మీకు డీజేలు బ్యాండులు అవన్నీ ఏమి అవసరం లేదు. దానికి పెట్టే ఖర్చులో ఎంతో కొంత డబ్బుని మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఫౌండేషన్ ద్వారా ఆ యొక్క వరద బాధితులకు ఆదుకునే ప్రయత్నం చేయండి. అలా చేసినట్టయితే ఆ యొక్క గణపతి కానీ ప్రతి ఒక్క దేవుని అనుగ్రహం మీ పైన కలుగుతుంది. అంతేగాని అనవసరంగా ఒక పూట సంతోషం కోసం అని చెప్పేసి వేలకు వేలు దాని డీజే పైన బ్యాండుల పైన వాటిపైన వీటిపైన ఖర్చు చేయకుండా అందులో కొద్దిపాటి ధనాన్ని అయినా సరే, కొద్ది పెద్ద డబ్బునైనా సరే ఆ యొక్క బాధితులకు మనకు ఏదో ఒక ఫౌండేషన్ ద్వారా ఆదుకున్నట్టయితే వారి యొక్క ఆశీర్వాదం మన పైననే కాదు మన పిల్లల పైన కూడా వారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్తారు. ప్రతి పని అవుతుంది మీది. భగవంతుని అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన సంస్కృతిని గౌరవించండి. అనవసరంగా ఆడంబరాలకు ఆరుబాట్లకు వెళ్ళి ఆ యొక్క డీజే అవి ఇవన్నీ మాత్రం పెట్టుకోకండి. మీకు అంతా కావాలనుకుంటే భజన చేసుకుంటూ నిమజ్జనం చేసుకునండి. డీజే పెట్టుకున్నా అధికంగా డబ్బు ఖర్చు చేయకుండా కొద్దిపాటి డబ్బును పెట్టుకొని ఇంకొద్దిపాటి డబ్బును ఆ యొక్క బాధితులకు సహాయకరంగా అందించండి. లోకా సమస్త సుఖినో భవంతు.